అనేది సిడబ్ల్యూసీకే ఉంటుంది కదా. ఓకే ఓకే ప్రకాష్ గారు చెప్పండి సార్. సో ఏమనిపించింది ఇవాళ మీటింగ్ అయిన తర్వాత? రేవంత్ రెడ్డి మాట్లాడారు, అటు నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఓవరాల్ గా మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే కమిటీ అవసరం అయితే ఉందండి, ఎందుకంటే అప్పుడు సాధ్యం కాలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారి మధ్య సయోధ్య లేకుండే ఒక అపెక్స్ కమిటీ మీటింగ్ లో మాత్రమే వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు. బట్ ఈ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి ఇద్దరు కూడా అప్పుడు సుముఖంగా లేకుండ్రి. తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఫస్ట్ కొంతకాలం ప్రయత్నం జరిగింది. బట్ ఆయన 2 మీటింగ్ల తర్వాత టెక్నికల్ కమిటీ అపాయింట్ చేశారు కేవలం గోదావరి జిల్లాలను తెలంగాణ ఆంధ్ర ఎట్లా వాడుకోవాలనే విషయంలో. 5 రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అటు ఇంజనీర్స్ ఇటు ఇంజనీర్స్ కలిసి 5 రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత ఏకపక్షంగా ఆయన మళ్ళీ మీటింగ్ కి రాకుండా వ్యాప్కోస్ వాళ్ళు ఏదైతే బనకచెర్ల రిపోర్ట్ ఇప్పుడు ఏదైతే వివాదం అవుతున్నదో ఈ రిపోర్టు చంద్రబాబు నాయుడు గారు 2016లో వ్యాప్కోస్ కు వాళ్ళని సర్వే చేయమని చెప్పారు. సో 2019లో జగన్ ముఖ్యమంత్రి అయినాక రిపోర్ట్ ఇచ్చారు. ఇంకా దాని మీద ఆధారపడ్డాడు ఆయన. కేసీఆర్ గారు టెక్నికల్ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనల మీద ఆయన ఆలోచించలేదు. తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎప్పుడైతే 797 అడుగుల ఎత్తున మొదలు పెట్టాడో ఇంకా ఇద్దరి మధ్య కూడా ఆ బంధం అనేది తెగిపోయింది. తెగిపోయిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో ఒక సత్సంబంధం ఉంది కాబట్టి దానివల్ల ఇవాళ ఒక టెక్నికల్ కమిటీ అనేది కేంద్రం వేస్తా అన్నది. అందులో ఈ ఎజెండా అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రిజాల్వ్ కావాల్సిన అంశాలు, గత 10 సంవత్సరాల నుంచి నానుతున్న అంశాలు. కాబట్టి కేంద్రం జోక్యం చేసుకొని ఈ 2 రాష్ట్రాల మధ్య ఈ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకున్నట్టయితే వరద జలాలు ఇప్పుడు ఏదైతే ఆయన యావరేజ్ వాటర్ అన్నారో అది కరెక్ట్ వర్డ్. ఈ యావరేజ్ వాటర్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనం తీసుకోవడానికి ఏమైనా ఉంటుందా ఉండదా? నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా శ్రీరామ్ గారితో. ఎందుకంటే ఈ పై రాష్ట్రాలు వాడుకోవట్లేదు కాబట్టి కిందికి నీళ్లు పోతున్నాయి. రేపు 30 టీఎంసీకి పర్మిషన్ వచ్చినాక మేము 200 టీఎంసీల పైన తెలంగాణ వాడుకుంటది. 968లో ఇప్పుడు వాడుకుంటున్నాయి 400, 500 కూడా లేవు. కాబట్టి ఇంకో 400-500 టీఎంసీలకు రైట్ ఉంది. కాబట్టి ఇవన్నీ మేము వాడుకున్న తర్వాత ఆ మిగులు జలాలు ఎక్కడ ఉంటాయి? ఇంకోటి ఛత్తీస్గఢ్ కూడా మిగులు జలాలు లేకపోతే ఇప్పుడు బనకచెర్ల కడితే ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. ఏముంది అంటే నేను అనేది ఇచ్చంపల్లి ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు ఏమంటారంటే బార్డర్ దాటిన తర్వాత మొత్తం మీరు వదిలేగా వచ్చిన నీళ్లే కదా కడుతుంది. ఇవన్నీ రిజాల్వ్ కావాలి కదా భరత్. ఇవన్నీ రిజాల్వ్ అయిన తర్వాత తీసుకుపోవచ్చు. అయితే దానికి హైడ్రాలజీ క్లియరెన్స్ అయితే రాదు. ఇప్పుడు ఇదివరకు ఎట్లయితే అందరి నివా కాలేదు రాదా? శ్రీరామ్ గారు రాదా హైడ్రాలజీ క్లియరెన్స్? భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలో భాగమే, వాళ్ళ ట్యాక్స్ పేర్ మనీ ఒకటి. రెండోది కట్టడం ఒకటే ప్రామాణికత కాదండి. మేము కట్టుకుంటాం ఏమైతుంది? తెలంగాణ వదిలేగా వచ్చిన నీళ్లే బనకచెర్ల వదిలినప్పుడు ఒకవేళ ప్రాజెక్టు తప్పైతే గనక ఒకవేళ వాటర్ రాకపోతే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ కదా, మన తెలంగాణకే ఇబ్బంది లేదు కదా. ఎవరు రాసిస్తారు? మీరు రాసిస్తారా? మీరు రాసింది వ్యాలిడ్ ఉంటుందా? బుచ్చయ్య చౌదరి గారు రాసిచ్చింది వ్యాలిడ్ ఉంటుందా? రేపు ఆపరేషనల్ ప్రోటోకాల్ వచ్చినప్పుడు, రేపు ఆపరేషన్ అవుతున్నప్పుడు కింద ఇంజనీర్లు పైన మీరు ఆపుకుంటానికి లేదు, కింద మాకు ఆల్రెడీ నీళ్లు మాకు రైతులు ఎండిపోతున్నారు అని అంటే ఆపరేషనల్ ఇష్యూస్ వేరే ఉంటాయి. లేదంటే నేను అనేది ఇప్పుడు రైట్స్ 948 టీఎంసీలు తెలంగాణకు ఉంది కదా రైట్ వాడుకోవడానికి. ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను మీకు. ఇప్పుడు 75% డిపెండబిలిటీ కింద మనం సపోజ్ కాళేశ్వరం ఫుల్ ఆపరేషన్ చేస్తున్నాం అనుకోండి. అంటే ఈ టెక్నికల్ ఇష్యూస్ అయిపోయి మనం వీఆర్ యూజింగ్ ఆల్ వాటర్స్. సపోజ్ ఏదైనా పంప్ హౌస్ ప్రాబ్లం వచ్చో, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం వచ్చో, కెనాల్లో ఏదో ప్రాబ్లం వచ్చో, ఆ వాటర్ మనం టెంపరీగా వాడుకోలేకపోయింది అనుకోండి, అది స్పిల్ ఓవర్ అయి కిందికి పోతాయా? దట్ ఈస్ కాల్డ్ స్పిల్. స్పిల్ అయి కిందికి పోయినప్పుడు అది మన 75% డిపెండబిలిటీ వాటర్ అది ఆ టైంలో, స్పెసిఫిక్ టైంలో అది కిందికి పోతుంది. అది మీరు వరద జల్లమని వాళ్ళు ఆపుకుంటే ఇవన్నీ అదే చెప్తున్నా. ఒక టైంలో ఒకటి వచ్చేది, ఒక ట్యాగ్ లైన్ తోటి వస్తుంది, తర్వాత ఇంకోటి వస్తుంది కాదు. అసలు రెగ్యులర్ గా 75% డిపెండబిలిటీ వాడే టైంలో కూడా స్పిల్స్ ఉంటాయి చాలా వరకు. ఎందుకంటే మీ లిఫ్ట్ కెపాసిటీ సరిపోవాలా. ఇప్పుడు మేడిగడ్డ ఫుల్ అయిపోయింది, ఇప్పుడు మీరు అంటారు వచ్చింది, ఆ టైంలో స్టిల్ మనం మన 200 టీఎంసీ వాడుకోలేదు. మేడిగడ్డ ఆపరేషన్ ఓన్లీ లిమిటెడ్ ఉంది, ఆ నీళ్లు స్పిల్ అయి కిందికి పోతాయి, మాకు వచ్చేసిన వరద జలాలను అనుకుంటే ఇవన్నీ ప్రాక్టికల్ ఇష్యూస్ ఉంటాయండి. ఇప్పుడు